రక్తదానం ప్రాణదానంతో సమానమని, అటువంటి రక్తదానాన్ని మెగాస్టార్ చిరంజీవి అభిమానులు చేయటం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షులు కత్తిపూడి బాబీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ, ఆయన తనయుడు పంతం సందీప్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తనయుడు వనమాడి మోహన్ వర్మలకు పూర్ణకుంభంతో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ భారీ ఎత్తున అభిమానులు పూలు జల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యే పంత నానాజీకి వేదాశీర్వచనం అందించారు. సాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షులు కత్తిపూడి బాబీ ఏర్పాటు చేసిన భారీ కేక్ను పంత నానాజీ కట్ చేసి అభిమానులకు తినిపించారు. అనంతరం అభిమానులు రక్తదానం చేశారు. అదేవిధంగా ఇటీవల బెంగళూరులో డాక్టరేట్ అందుకున్న శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ చైర్మన్ బోలం సతీష్ కుమార్ను ఎమ్మెల్యే పంత నానాజీ అభినందించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే నానాజీ చేతుల మీదుగా చిన్నారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఇప్పటివరకు లక్షలాది మందికి రక్తాన్ని అందించిన మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అభినందనీయులన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మలబాబు, పంతం సందీప్, తూము బన్ను, కూటమి నాయకులు బోళా కృష్ణమోహన్, దుగ్గనం బాబ్జీ, శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి అభిమానులు రాజారెడ్డి, వల్లి భాష, పలువురు అభిమానులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సతీష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మా చిరంజీవి గారిని ప్రతి క్షణం వీళ్ళు గుర్తు చేస్తూ ఉంటుంటారు. అనేక సందర్భంలో ప్రతి సందర్భంలో మా బాబు గారు యువరాజ్యం అధ్యక్షుడిగా చేసినప్పటి నుంచి మాకు మా చుట్టూ చిరంజీవి ఫ్యాన్సే కనపడుతూ ఉంటారు. వాళ్ళ చుట్టూ ఎక్కడ చూసినా అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఎక్కడ చూసేది అలా విశ్వఖ్యాతగా చిరంజీవి గారు ఒక నటుడుగానే కాకుండా ఒక సామాజిక స్పృహతోటి ప్రతి ఒక్క విషయంలో తను నేనున్నానని చెప్పి కలెక్ట్ చేసుకుంటూ బ్లడ్ బ్యాంక్ అయితే నేత్రదాన ఆక్సిజన్ మన కోవిడ్లో ఆక్సిజన్ పెంచడానికి ఆయన స్ఫూర్తితోటి ఎన్ని వేల కుటుంబాలు బతికేయో ఒకసారి మనం ఆలోచించుకోవాలా. మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకోవడం మొన్న ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన కాకినాడలో ఉన్న స్మృతి వెళ్ళి మన కిరణ్ గారి గురించి అందరి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. స్మృతులు మళ్ళీ ప్రస్తావించడం ఆయన కాకినాడ పట్ల తూర్పుగోదావరి జిల్లాలో అందరి పట్ల చాలా అభిమానంగా మాట్లాడటం జరిగింది. చిరంజీవి గారు 100 సంవత్సరాలు ఇలాగే